మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురం ఎంపీడీఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సుమారు 60,000 మంది జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, అభిమానులు తరలిరాగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం చాలా శుభపరిణామం. ఈ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పే సంఘటనగా అభివర్ణించవచ్చు. పిఠాపురంలో ఆ నోట ఈ నోట విన్నదేమిటి అంటే, 2 సముద్రాలు ఇక్కడ వెలిసాయి. ఒకటి బంగాళాఖాతం, రెండవది పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ సందర్భంగా జన సముద్రం అన్నటువంటి వాక్యం, అభిప్రాయం ప్రజలు చాలా దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియలా కనబడలేదు, అది ఒక విజయోత్సవ ర్యాలీలా తలపించిందని చాలామంది కొనియాడడం జనసేన పార్టీలో ఉన్న మా అందరికీ చాలా గర్వకారణం అనిపిస్తుంది. అలాగే నిన్నను తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ, తెలుగుదేశం నుంచి జాతీయ కార్యదర్శి వర్ల రామయ్య గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి విల్సన్ గారు, జనసేన నుంచి నేను శివశంకర్రావు ప్రధాన కార్యదర్శి సంయుక్తంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక మెమరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఏమిటి అంటే, వచ్చే నెల పెన్షన్స్ని 1వ తారీఖుకి లబ్ధిదారులందరికీ కూడా ఇంటి వద్ద ఇచ్చేటట్టే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించవలసిందిగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఎందుకు ఏప్రిల్ నెలలో మన పెన్షన్లు చూసేటట్టయితే ఈ ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా పెన్షన్దారులందరినీ కూడా గ్రామ సచివాలయాలకు పంపించి సుమారు 30 మంది మృతికి కారణమైంది. వాటిని ప్రభుత్వ హత్యలుగా మనం పరిగణించవచ్చు. మే నెలలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ రకమైనటువంటి కుట్రకి తెరతీయకుండా ఉండాలని చెప్పేసి 3 పార్టీలు సంయుక్తంగా సిఇఓ గారికి చెప్పడం జరిగింది, వివరించడం జరిగింది. సిఇఓ గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఆ విషయమై తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి చెప్పడం చాలా సంతోషదాయకం. కాబట్టి 1 తారీఖునే ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళకి పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ లభించడానికి కూటమి పార్టీలు సంయుక్తంగా తీసుకున్న ఈ చర్య వారికి చాలా ఉపశమనం, సంతోషాన్ని కలిగిస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే సీఎం జగన్ గారి కోడ్ ఉల్లంఘన మీద ఫిర్యాదు చేయడం జరిగింది జనసేన పార్టీ తరపు నుండి. 16వ తారీఖు భీమవరంలో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుల మీద వ్యక్తిగత దాడులు చేసి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మాట్లాడడం జరిగింది. పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తూ దాని మీద సిఇఓకి కంప్లైంట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరపున జనసేన, నేను, ఇతర నాయకులందరం కూడా. సిఇఓ గారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరణ కోరుతూ లేఖ రాయడం, ఆయన ఇచ్చిన ఈ వివరణని సంతృప్తి చెందక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పంపించారని తెలిసి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈసీ ఈ దిశగా ఒక పాజిటివ్ సంకేతం, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే వాతావరణం క్రియేట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించడం ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే నిన్నను మేము కూటమి నాయకులు అందరూ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా
వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి పోషాని కృష్ణమురళి, ఆయన మెంటల్ కృష్ణలో ఏదో ఒక పాత్ర వేశాడు. అది నిజ జీవితంలో కూడా మెంటల్ కృష్ణే. పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడుతున్నాడో ఆ భాష, అది రాక్షస భాష, ఆటవిక భాష, అనాగరిక భాష. అనేక అనుమానాలని కలుగు చేస్తున్నాడు. అంటే ఇంతవరకు అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, గుడివాడ ఆ నాయకుడు కానీ, వీళ్ళందరూ మాట్లాడే భాషతో పాటు ఇప్పుడు ఈయన కొద్దిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుంది. ఈయన కొద్దిగా డోస్ పెంచి చాలా చెత్తగా, చండాలంగా, చెత్తగానే కంటే చండాలంగా మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈయన కాపుల గురించి చాలా అభిమానం వ్యక్తం చేస్తూ మాట్లాడడం, అంటే కొత్తగా వైసీపీ నాయకులు కొత్త దీనికి తెరదీశారు. కాపుల మీద విపరీతమైన ప్రేమ వలకబోస్తున్నారు. వాసిరెడ్డి పద్మ గారు కానీ, పోషాన కృష్ణమురళి గారు కానీ. మరి ఏంటో ఈ హఠాత్ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అది ప్రజలు గమనిస్తున్నారు. అలాగే చిరంజీవి గారిని కూడా వ్యక్తిగత దూషణ చేయడం జరిగింది. 2009లో ఈయనకి చిలకలూరుపేట టికెట్ ఇచ్చేటప్పుడు చిరంజీవి దేవుడు అని చెప్పి పొగిడినటువంటి ఈ వ్యక్తి ఈరోజు చిరంజీవి గారిని ఎవరి ప్రేరేపణలతో, ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అలాగే మహిళా వాలంటీర్లని పవన్ కళ్యాణ్ గారు ఏదో దూషించారని మాట్లాడతాడు. ఏమయ్యా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నువ్వు విన్నావా? నీ చెవులు సరిగ్గా పనిచేసాయా? లేదు, స్క్రిప్ట్ ఏది వస్తే అదే మాట్లాడడానికే నువ్వు అలవాటు పడిపోయావు, డైలాగ్ డెలివరీ చేస్తున్నావా? పవన్ కళ్యాణ్ గారు మహిళా వాలంటీర్ల మీద ఏం మాట్లాడలా. వాలంటీర్లో కొంతమంది వ్యక్తులు, ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి, దుర్వినియోగం చేస్తున్నారు, దాని మీద తగు చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడలేదు. అందులో కొంతమంది వ్యక్తులు వాళ్ళు తన స్థాయిని ఉపయోగించుకుని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అన్నది సవివరంగా చెప్పారు. అలాగే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయితే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. బాధ్యత గల రాజకీయ నాయకుడిగా, సామాజిక పరివర్తన కోసం వచ్చినటువంటి పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారి మీద బాధ్యత ఉంది. ప్రజా సమస్య మీద గొంతు వినిపించే ఒక బాధ్యతతో ఆయన మాట్లాడారు. అది నీకు అర్థం కాక ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి నువ్వు పిచ్చిగా మాట్లాడడం మానుకో. నీ మీద కూడా ఈసీకి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. ఈసీ మంత్రదండాన్ని తీస్తుంది, ఇప్పుడు అందరినీ కూడా సెట్ చేస్తుంది. మీ ముఖ్యమంత్రి మీదే దండాన్ని ఉపయోగించాక నీలాంటి జోకర్గాలకి పెద్ద కష్టం కాదు. ఇది గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది పోసాన కృష్ణమురళి. అలాగే ఆశ్చర్యకరంగా జనసేన నుంచి ఈ మధ్యనే పార్టీ మార్చినటువంటి పితాని బాలకృష్ణ గారు, అయ్యా బాలకృష్ణ గారు, చరిత్ర మారిస్తే మారదండి. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన మొట్టమొదటి సీటు పితాని బాలకృష్ణ గారిది. ఒక కానిస్టేబుల్ సామాన్యుడు, శెట్టి బలిజ కులానికి సంబంధించిన వాడు కాబట్టి మొట్టమొదటి సీటు అనౌన్స్ చేస్తాను అని చెప్పి అనౌన్స్ చేశారు. మర్చిపోయారా? రెండవది, మీకు పిఏసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్గా ప్రాతినిధ్యం ఇచ్చారు. ఎంత గౌరవం ఇచ్చారండి. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మీరు సీటు రాలేదని, పొత్తు ధర్మంలో చాలామంది సీట్లు కోల్పోయారు. పొత్తులో ఉన్నటువంటి ఫీచరే అది. అన్ని పార్టీలు కోల్పోతాయి. మీకు తెలుసు కదండి, ముందుగానే పవన్ కళ్యాణ్ గారు పొత్తులు అనౌన్స్ చేశాక మీకు నిజంగా పొత్తులు ఇష్టం లేకపోతే పొత్తులు అనౌన్స్ చేసినట్టునే వెళ్ళిపోవాలి. కానీ ముమ్మిడివరం టికెట్ వస్తుందని చివరి వరకు ఆశపడి అది రాక పొత్తులో భాగంగా అది తెలుగుదేశానికి వెళ్ళగానే మీకు అసంతృప్తి కెరటాలు లేచిపోయాయి. ఒక్కసారి లేచిపోయి వైసీపీకి వెళ్ళి
ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలడం ఏంటి? మీరు వెళ్ళండి, ఊడిగం చేయండి, మీరు బానిసత్వం చేయండి, దాన్ని మేమేం తప్పు పట్టాం. కానీ మా అధ్యక్షుడి మీద మీరు ఈ రకమైనటువంటి అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలి. మీరు ఇక్కడ పిఏసీ మెంబర్గా ఉన్నారు, టిక్కెట్ ఇచ్చింది. మీరు వైసీపీ నుంచి ఎందుకు వచ్చారు? జనసేన పార్టీలోకి అక్కడ టికెట్ ఇవ్వలేదని. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అంతగా గుర్తించి మీకు ప్రాధాన్యత కల్పించి, అలాగే మీరు మర్చిపోయారు, ఈస్ట్ గోదావరిలో సోషల్ ఇంజనీరింగ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. శెట్టి బలిజల్ని కాపుల్ని కలిపే సోషల్ ఇంజనీరింగ్ చాలా విజయం సాధించారు. అది కూడా మర్చిపోయి ఈరోజు ఏం మాట్లాడుతున్నావో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టు చదివి నువ్వు విమర్శించడం, అధ్యక్షుడినే సాక్షాత్ విమర్శించడం నీ యొక్క షార్ట్ సైటెడ్నెస్. అంటే లీడర్గా ఎదగలేకపోయావు, ఇంకా నీకు బానిస లక్షణాలు పోలేదు బాలకృష్ణ గారు. ఆ స్క్రిప్ట్ చదువుతూ మీరు మీ పాత్రను మీరు పోషించుకోండి వైసీపీలో, దాన్ని మేమేమి చేయలేము. అలాగే ఈ వ్యక్తిగత దూషణలు చేసిన అందరి మీద కూడా మరొకసారి మేము ఎలక్షన్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేయడంతో వారు తగు చర్యలు తీసుకుంటాను. ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా చేయవలసిన బాధ్యత ఉందండి. 324 ఆర్టికల్ ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. కాబట్టి మీరు తగు చర్యలు తీసుకోవాల్సిందనగా వారు కూడా పాజిటివ్గా స్పందించారు. అలాగే కొన్ని విషయాల్లో ఎవరైతే ఎక్కడైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఆ కన్సర్న్డ్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేయమని చెప్పేసి మాకు ఆయన సూచనలు చేయడం కూడా జరిగింది. ఆ కార్యక్రమం మున్ముందు కొనసాగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.